బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు, ఏమయ్యారు అని జాడే లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా, అక్కడే ఉండి ఉంటారులే అని అంతా అనుకున్నారు. అయితే జైలు నుంచి ఆయన చాలా రోజుల క్రితమే బయటకు వచ్చారట. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పోలీసులకు కూడా తెలియదట. అవును, మీరు విన్నది నిజమే. బోరుగడ్డ బయటకు వచ్చాడు, కానీ ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం తెలియరాలేదు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లను ఒకే ఒక్క గంటలో చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్ అందరి దృష్టిని ఆకర్షించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా తనను తాను చెప్పుకున్న అనిల్ విపక్షాలకు చెందిన పలువురు కీలక నేతలను బెదిరిస్తూ సాగారు. బెదిరింపులకు పాల్పడ్డారు, బలవంతపు వసూలకు పాల్పడ్డారు. కూటమి సర్కార్ పాలన మొదలు కాగానే అనిల్ పై నమోదైన కేసులను తీసిన పోలీసులు అరండల్పేట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్లు తేలింది. ఈ కేసులన్నిటిలో బెయిల్ తెచ్చుకున్న అనంతపురంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలను బురిడి కొట్టించిన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ రాలేదు. ఇలా పలు కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి అనారోగ్యం కారణాలతో బోరుగడ్డకు గత నెల 15న బెయిల్ మంజూరైంది. ఇక రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యారు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు. దీంతో ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగింపు లభించింది. అయితే బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ గా గుర్తించారు. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇప్పుడు బోరుగడ్డ ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ను గత అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. బోరుగడ్డ పైన అనేక కేసులు నమోదయ్యాయి. కాగా పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల 1వ తేదీన అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ్ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొంటూ ఆ సర్టిఫికేట్ ను ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కాగా కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదో కాదో అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూషన్ అనుమతించారు. తప్పుడు ధృవపత్రం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా బోరుగడ్డ సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ పైన పోలీసులు విచారణ చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అస్సలు విషయం బయటపడింది. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనే లేదని, ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వెల్లడైంది. దీంతో బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనిల్ తో పాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని సమాచారం. దీంతో 11వ తేదీన బోరుగడ్డ తిరిగి వస్తారా రారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయం ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే, రెండోసారి బెయిల్ కోసం అనిల్ ఓ డాక్టర్ సర్టిఫికేట్ ను కోర్టుకు ఇవ్వగా అది నిజమైందో కాదో తేల్చాలని కోర్టు చెప్తే అప్పుడు తొలుత అనంతపురం పోలీసులకు, వారి నుంచి గుంటూరు పోలీసులకు ఈ విషయం తెలిసిందట. అనిల్ బయటకు వచ్చిన విషయమే తమకు తెలియదంటూ వారు ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.